అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా మన అమ్మ నాన్న టైంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఎలా జరిగేవో ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో, మన నెక్స్ట్ జనరేషన్స్ ఇలాంటి ట్రెడిషన్ని ముందరికి ఎలా తీసుకెళ్తున్నారో, ఇక ముందు ఎలా తీసుకువెళ్ళాలో వీళ్ళ మాటల్లో మనం విందాం. ఇక్కడ మన దగ్గర శ్రీ తల్లాపరగడ భాస్కర్రావు గారు, శ్రీమతి జమునీ భవాని గారు ఉన్నారు. వారి మాటల్లో మనము వారి అభిప్రాయాలు, వారి యొక్క ఎక్స్పీరియన్స్లు మనం విందాం వారి మాటల్లో. ఇక్కడ శ్రీ తల్లాపరగడ భాస్కర్రావు గారు, శ్రీమతి జమునీ భవాని గారు, వీరిద్దరూ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. వీరి మాటల్లో మనము అన్ని విషయాలు తెలుసుకుందాం. ఆచార్య మాతా ప్రదేశంలో కూడా దేవుడు రాముడు ఒకటిగా ఉంచాడు. ఆ రాముడే, ఆ రాముడు పెళ్ళికి ఎవరు చేసినా వీళ్ళు పెద్దవాడు వాడు, పెద్దవాడు వీళ్ళు ఈ కులం ఆ కులం లేదు, అందరూ ఏకమై చేసేవాడు. అలాగే పూర్వం విదేశం వాళ్ళు మన దేశం మీద దండయాత్ర చేసినప్పుడు రాముడు పేరు మీదనే మొత్తం దేశం అంతా ఐక్యమైపోయి ఉండేది. ఎక్కడ కూడా పోరాటానికి దగ్గర ఆయుధాలు ఏమి ఉండేవి కదా హిందువుల దగ్గర. వాళ్ళు ఒక ఆయుధం ఏంటంటే యునైటెడ్, కలిసి ఉండడం. రాముడు అందరి దేశంలో అందరు రాముడు ఒకటే. తమిళ రాముడు లేడు, తెలుగు రాముడు లేడు, ఇంకో రాముడు, అందరు రాముడు ఒకటే. రామాయణ చూస్తే ఒకలాగే ఉంటుంది. ఇది రాముడు వల్ల ఎవరైనా విదేశం వాడు దండయాత్ర చేస్తే ముస్లింలు ఎవరైనా మొత్తం దేశం అంతా ఏమైపోయింది రాముడు పేరు మీద. ఇది రాముడు గొప్పతనం, మన దేశం గొప్పతనం. ఇప్పుడు శ్రీమతి జమునీ భవాని గారి మాటల్లో. ఇది శ్రీరామనవమి మా రాజుల్లో 9 రోజులు చేసేవారు. శ్రీరామ నవరాత్రులని 9 రోజులు చేసేవారు. ఈ 9 రోజులు ఇప్పుడేమో గుడికి వెళ్ళడం, లేకపోతే ఎక్కడైనా పూజ కళ్యాణం జరుగుతుంటే వెళ్ళడం, ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చేస్తున్నారు. అప్పుడు అసలు శ్రీరామనవమి పెద్దవాళ్ళు ఇంట్లోనే ఉండేవారు ఎక్కువగా. ఎప్పుడో సాయంకాలం ఏదో కాసేపు హరికథ ఉన్నప్పుడు ఇంకోదో వెళ్ళేవారు. కానీ పిల్లలే ఆ పందిళ్ళలో, శ్రీరామనవమి పందిళ్ళలో మొత్తం అంతా కూడా మా నాన్నగారి దగ్గర చదువుకునే విద్యార్థులు, యువకులు, ఇంకొకళ్ళు అందరూ కూడా పిల్లలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉండేవారు అక్కడ. ఇప్పుడు అటువంటి వాతావరణం లేదని చాలా బాధ కలిగిస్తుంది. అసలు రామాయణం వేదాల నుంచి వచ్చింది. అదే ఎలాగంటే అసలు మొట్టమొదటి వాల్మీకి నారదుడు చెప్పినట్టు నేను విన్నాను. నారదుడు సంక్షిప్తంగా ఇలా జరిగిందనో జరుగుతుందనో మొత్తానికి చెప్పాడు. ఆయన చెప్తే అది ఈ వాల్మీకి మొత్తం దాన్ని అసలు జరుగుతున్నది ఆయన యొక్క దివ్య దృష్టితోటి చూసి జరుగుతున్నది ఆ రాముని సమయంలోనే, రాముని యొక్క లవకుశులు వాళ్ళు పుట్టిన సమయంలో, ఆ సమయంలోనే ఆయన జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది కూడా ఆయన రామాయణాన్ని రాశాడు ఆయన సంస్కృతంలో. అది రాముడు విగ్రహవాన్ ధర్మ, అంటే రాముడే అంత ధర్మానికి ఒక వ్యక్తి, ఒక ధర్మాన్ని ఒక వ్యక్తిగా చేస్తే ఏమవుతుందో అదే అన్నమాట. ఆయన సకల గుణాభిరాముడు, అంటే అన్ని మంచి గుణాలు ఉన్నాయి. మానవుడికి ఎటువంటి మంచి గుణాలన్నీ ఎలా ఉండాలో ఏముండాలో అవన్నీ ఉన్నాయి. అది ఆ రామాయణం మానవత్వంతో నిండి ఉంది. అవసరమైనప్పుడు మాత్రమే న్యాయాన్ని నిలబెట్టవలసి వచ్చినప్పుడు మాత్రమే ఆయనకి కోపం వచ్చేది, ఎప్పుడు కోపం ఉండేది కాదు. అలాగే మొత్తం రామాయణం అంతా వ్యక్తిత్వ వికాసం, అంటే ఇప్పుడు మనం వాడుకుంటున్నాం దాన్ని. ఎలాగంటే ఒక మనిషి చిన్నప్పటి నుంచి ఎలా ఉండాలి, పెద్ద అయిన తర్వాత ఎలా ఉండాలి,
రాముడుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఆ, సంసారం చేసినప్పుడు ఎలా ఉండాలి, వానప్రస్థంలో ఎలా ఉండాలి, మొత్తం అంతా కూడా మనిషి యొక్క జీవితం అంతా కూడా దాంట్లో మనకి అంతా మొత్తం అంతా కూడా వివరించబడి ఉంటుంది. తర్వాత ఆయనే మన హిందూ ధర్మానికి ఆదర్శ పురుషుడు. మొత్తం త్రిమూర్తుల యొక్క అంతా కూడా మనం ఆయనలో చూసి ఆయన మహారాజు ఉండొచ్చు, మహారాజుగా పుట్టుండొచ్చు. ఎవరైతే మనిషిగా పుట్టి కూడా ఒక భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క గుణాలు అన్నీ కూడా అతనిలో నింపుకుని వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం భగవంతుడి కింద పూజిస్తాం. ఎందుకంటే భగవత్ శక్తి లేదే మనం అటువంటి రాజ్యం వెళ్ళిన శ్రీరాములాగా ఎవరు అవ్వలేడు. అందుకని ఆయన మనకు భగవంతుడి కింద లెక్క. ఆ వాల్మీకి రాసిన ఎన్నో యుగాల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రామాయణం నిలబడింది అంటే దాని అర్థం దాని యొక్క పవిత్రత, దాని యొక్క భగవదంశం మూలంగానే ఇప్పటి వరకు నిలబడింది. దాని పునాదితోటే భారతదేశం, హిందూ ధర్మం నిలబడి ఉన్నాయని మనందరి యొక్క నమ్మకం. రాముడనే ఇది సాంప్రదాయం అవి లేకపోతే దేశం ఐక్యతగా ఉండేది కాదు. ఈ దేశం భారతదేశం అనేది ఉండేది కాదు. అనేక మంది ముక్కలైపోయాయి. ముక్కలకి వాళ్ళకి అందరూ కూడా ముక్కలుగా పట్టుకుపోయేవారు. రాముడే అనే దాన్నే రామాయణం, రాముడు మన ఐక్యతగా ఉంటుంది. దేశం ఇవాళ ఎలా ఉందంటే రాముడే. రాములో ఈ పూర్వం పండుగల్లో చాలా గొప్పగా ఉంటుంది. పండుగలు 6 రోజులు పెద్ద పెద్ద పందిళ్ళు, చాలా పందిళ్ళు వేసేవారు. అందుకనే మంచినీళ్ళు, కొంచెం దాహం అంటే మజ్జిగ పెట్టి కుండలు పెట్టి అందరికి పంచిపెట్టారు. ఆ ఎండలో వెళ్ళి కూర్చుంటే భద్రాచలంలో రాముడు పెళ్ళి ఎప్పుడు 12 గంటలు దాటే టైంకి ఎట్టు మధ్యాహ్నం చేసేవారు. చేస్తే అవి అవగానే ఒక దాంట్లో 5 బాన్లు 10 బాన్లు ఎట్లా దాంట్లో చల్లటి పానకం వడపప్పు చేసి, కొబ్బరికాయ ముక్కలు అన్నీ చేసి ఎంతమంది 800 మంది అంతమందికి కూడా దాంట్లో కూడా చెప్పులు లాంటివి పట్టుకుపోయేవారు. తాగి అన్నింటా పోయేవారు, కలుపుంటే తాగి తప్పేవారు. ఎవరు రెస్ట్రిక్షన్ ఉండేది కాదు. తర్వాత వాటికి ఇప్పుడైతే రికార్డింగ్ డాన్స్ పెట్టేశారు. ఇప్పుడు పూర్వం హరికథల వాళ్ళు, లేదా బుర్రకథల వాళ్ళు, లేకపోతే ప్రవచనాలు చెప్పేవాళ్ళు, వీళ్ళకి చాలా రామదాసు కీర్తనలు, త్యాగరాజ కృతులు, అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా వృత్తి కలిగించేవారు. అంటే సంవత్సరంలో వాళ్ళు వృత్తి కళాకారులు. మనకి శ్రీరామం వస్తుంది, 6 రోజులు మన పని వస్తుంది, మనకు 50,000 వస్తాయి, 1,00,000 రూపాయలు వస్తాయి అని. అలాగే నాటకాలు వేసేవారు. పాండవ ఉద్యోగ విజయాలు, హరిశ్చంద్ర, అదే అటువంటి నాటకాలు వేసేవారు. కళాకారులు అందరూ కూడా ఎంతోమంది ఆధారపడి ఉండేవారు. ఉగాది మొన్నటి నుంచి కూడా 10 మా ఊళ్ళో అయితే 20-30 మందిలు ఉండేవి. ప్రతి రైస్ మిల్ లేకుండా పందిరి ఉండేది. ప్రతి గుళ్ళోనూ రాముడి కార్యక్రమాలు, శ్రీరామనవమి జరిగేది ప్రతి గుళ్ళోనూ కూడా. అలా అందరూ కూడా పిల్లలైనా ఎవరు కూడా రెగ్యులర్గా ఉండేవాళ్ళు. అందరూ జరిగిందే. ఆఖరి వంటలు చేసిన ఆడవాళ్ళు అన్నా కూడా అక్కడ వామకలాపం, గొల్లకలాపం, ఇటువంటివి కూచిపూడి నాట్యం సంబంధించిన అనేక డ్యాన్సులు ఉండేవి దాంట్లో. శ్రీరామనవమి, నవరాత్రులు, తర్వాత ఇప్పుడు మన హిందూ పండుగలు అన్నీ కూడా ప్రతిదానికి మనకి సంవత్సరాలు వచ్చిందనుకోండి, దానికేంటి మనం షడ్రుచులతోటి పచ్చడి చేసుకోవడం. షడ్రుచులు అంటే అన్ని రుచులు కూడా
దానివల్ల శరీరంలో ఉండేటువంటి ఈ మురుగులు అలాంటివి కూడా పొద్దుటే మెడిసినల్ వాల్యూస్ తోటి పొద్దుటే లేవగానే పరగడుకుని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత వెంటనే ఆ పచ్చడిని ఆస్వాదించి ఇలాగే మన జీవితం కూడా చేదుగా తర్వాత తీయగా అన్ని రకాల రుచులతోటి ఉంటుంది జీవితం. దీన్ని ఆస్వాదించాలి తప్ప బాబోయ్ కష్టం వచ్చింది ఏంటి అని అలా కాకుండా ఉండడానికి అది మనకి పెట్టిన ఇలా చాలా ఉన్నాయి. అలాగే సంవత్సరాలు అయింది తర్వాత వినాయక చవితి ఉంటుంది. వినాయక చవితికి అన్ని పత్రి రకాల పత్రి తీసుకొస్తారు. ఈ పత్రి పూర్వం అసలు మొక్కలు అట్లన్ని పత్రి కూడా మెడిసినల్ వాల్యూస్. ఈ పత్రి అసలు చిన్నపిల్లలకి ఏ మొక్క ఏదో తెలియడానికి ఎంతో ఉపయోగించేదన్నమాట. అది ఎప్పుడో బాటనీ అని ఎప్పుడో పిఎస్సీలో చదువుకోవడం కాకుండా ఆ చదివిన వాళ్ళకి కూడా ఈ మొక్కలన్నిటి గురించి పూర్తిగా పేరు తెలియదు. అలా చిన్నప్పుడే తెలిసిపోయింది దానివల్ల. అలాగే శ్రీరామనవమి కూడా వేసవకాలం బాగా ఎక్కువ వేసవి ఎండలు ముదిరిపోయిన తర్వాత ఎండలు బాగా వచ్చేసిన తర్వాత ఈ శ్రీరామనవమి వస్తుంది. ఈ శ్రీరామనవమి చలవ పందిళ్ళు అనేవారు. పందిళ్ళని ఉంటేనే పందిళ్ళు శ్రీరామనవమి పందిళ్ళు అనేవారు కాదు, చలవ పందిళ్ళు అనేవారు. ఏం చేసేవారంటే పందిరిని కింద పందిల్లో ఉన్న భూమిని కూడా శుభ్రంగా పొద్దుట మధ్యాహ్నం సాయంకాలం నీళ్లతో తడిపేసేవారు. ఆ పందిరిలో పెడితే ఏసీలాగా ఉండేది. అక్కడ ఆ పందిళ్ళు దేంతో వేసేవారు? అంతా కూడా కొబ్బరాకులు తాటాకులు ఎక్కడ దొరికితే తాటాకులు లేకపోతే కొబ్బరాకులు ఆకులతో వేసేవారు. చాలా అందంగా ఉండేవి. ఆ పందిళ్ళు కూడా అందంగా ఉండేవి. ఇంట్లోంచి బయట కాకుండా ఆ పందిళ్ళలో చల్లగా ఉండేది ఏసీలా. అప్పుడు ఏసీలు ఉండేవి కావు. ఏసీలు అవి ఏమి లేవు. చల్లగా ఉన్న పందిళ్ళలో తిరుగుతుండే వాళ్ళు, చెమటలు పట్టేవి కాదు. తర్వాత అక్కడ ఏమి ఇచ్చేవారు అనుకుంటున్నారు? ఏది పిల్లలు పొద్దున్న సాయంత్రం దాకా ఆటలాడుకుంటుండేవారు. మధ్యాహ్నం దాకా పొద్దుట 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా దేవుడి పూజ జరిగేది. ఆ పూజలో ప్రతిరోజు 9 రోజులు పూజ జరిగేది. రామాయణం ప్రతిరోజు పారాయణ జరిగేది. ఆ 12 గంటల దాకా భోజనం సమయం దాకా భక్తి. ఆ తర్వాత పందిళ్ళలో పిల్లలందరూ ఆడుకుంటూ ఉండేవారు. అంత బాగా ఉండేది. తర్వాత ఈ ఎండాకాలం కదా, అది సైంటిఫిక్ రీజన్ అంటే ఏంటో చెప్తున్నాను. పానకం ఇచ్చేవారు. ఆ పానకం ఏదో మేము ఇప్పుడులాగా అయ్యి బాబాయ్ ఎలర్జీ వస్తుంది లేకపోతే ఇంకోటి వస్తుంది అని చెప్పి చెంచాడు తాగడం కాదు, గ్లాసులతో తాగేవారు. తాగినవి మాకేం వచ్చేది కాదు. ఎందుకంటే దాంట్లో మిరియాల పొడి, యాలకుల పొడి, అప్పుడప్పుడు కొంతమంది తులసాకులు కూడా వేసేవారు. వేసి దాన్ని మాకు ఇచ్చేవారు. గ్లాసులతో తాగేసేవారు. మాకేమీ రొప్ప పట్టడం అది ఏమైంది. అలాగే వడపప్పు పెట్టి చలవ చేస్తుంది. వేసవికాలం కందిపప్పు, ఇంకోపప్పు, శనగపప్పు అది ఇలా కాకుండా వడపప్పు చాలా మంచిది అని వడపప్పు పెట్టేవారు. అంతేగాని ఊళ్ళు గారెలు అలాంటివి ఏమి పెట్టేవారు కాదు. ఎందుకంటే సమ్మర్ అది ఎండాకాలం, దానికి తగినట్టు మొత్తం మనం పండుగలన్నీ కూడా చెప్పుకోవాలంటే సాయంకాలం దాకా చెప్పుకోవచ్చు. మొత్తం అన్నీ సైంటిఫిక్గా ఏర్పడినాయి. అలాగే ఇప్పుడు భాస్కరరావు గారు చెప్పారు, రామాయణం అన్నది భారతదేశాన్ని ఒక తాటి మీద నడిపించింది. భారతదేశంలో ఒక భాష కాదు, అనేక భాషలు ఉన్నాయి. వందల భాషలు ఉన్నాయి. మీ చిన్న వయసులో మీరు శ్రీరామనవమి పందిళ్ళలో మీరు చూసిన అనుభవాలు అవన్నీ మాకు చెప్పండి. చాలా శ్రీరామనవమి అనగానే 9 రోజులు. రాత్రులప్పుడు అంటే 9 మేము భోజనం చేసి 8కి 9కి రెడీ అయిపోయేవాడు. వెళ్ళిపోయి పందిరిలో కూర్చునేవాడు. కూర్చుంటే ఏమీ ప్రోగ్రాం ఉండేది. ఇప్పుడు విఐపీలు ఉండేవారు. అక్కడ సెలబ్రిటీలు ఉండేవారు. మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు, ఘంటసాల, సుశీల వీళ్ళందరూ ఉండేవి. అలాగే నాదుడు గారి బుర్రకథ ఉండేది. అలాగే హరికథలు అయితే ఎంతమంది ఆడవాళ్ళు భాగవతులు వాళ్ళు ఎంతమంది చెప్పేవారో చాలా ఒకళ్ళు రీతిగా ఉండేది. పొద్దున్న
7 గంటలు. హరిశ్చంద్ర నాటకం అయితే పొద్దున్న రాత్రి 5 6 10కి మొదలైతే తెల్లారి 8 9 అయిపోయేది. అలాగే సాంఘిక నాటకాలు ఉండేవి, రంగూన్ రౌడ్ అటువంటివి. అది పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు సినిమా యాక్టర్లు అయిన వాళ్ళు అందరూ చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అటుకులు పెరుగులో నానవేసి పెట్టే అటుకులు, పులిహార, వేయించిన శనగలు, తాతాల్సిన శనగలు ఇవన్నీ పెట్టేవారు. ఇవి తింటే కడుపు నిండిపోయి బడి సాయంకాలం పోయానికి వెళ్ళేవాడు. లేకపోతే ఒక రోజు పోయిన మానేసేవాడు అని కడుపు నిండిపోయింది కాబట్టి అందరం. ఇది ఏకంగా అందరూ ఒక్కడే వెళ్ళేవాడు కాదు. ఆ వీధిలో ఉండే మా స్టూడెంట్స్ స్నేహితులందరూ వెళ్ళిపోయేవాడు. అందులో ఇప్పుడు ఈ శ్రీరామనవమి అనేది ఒక కులం, ఒక మతం అని కాకుండా మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేవారు మా అక్కడికి. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మన అన్ని పూర్వం చాకలపేట అని లేకపోతే కొమ్మరని అలాంటివన్నీ కూడా ఉండేవి గ్రామాల్లో. అక్కడ వాళ్ళు కూడా అందరూ స్నేహితుల కింద వాళ్ళు వీళ్ళు అని తేడా కింద ఉండేది కాదు. శ్రీరామనవమికి అందరూ ఐకమత్యంగా అందరూ వచ్చేసేవారు అక్కడికి. అంటే ఒక ఊళ్ళో 4-5 పందిళ్ళు ఉండేవి. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి వచ్చేసేవారు అనమాట. ఇక్కడి నుంచి అక్కడికో వెళ్ళక్కర్ లేకుండా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ. తర్వాత ఇళ్లల్లో కూడా 9 రోజులు పూజ మామూలుగా ఊరికే దీపం పెట్టుకోవడం అది చేసినా నాకు తెలిసి ఇంట్లోనూ ఆ రోజు మాత్రం ప్రతి ఇంట్లోనూ కూడా కళ్యాణం చేసుకుని ఆ కళ్యాణం పొద్దుటే స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకుని వడపప్పును పానకం నైవేద్యం పెట్టేసుకుని 9-10 అక్కడ గుళ్ళో అయితే కళ్యాణం 12 గంటలకు ముహూర్తం జరిగేది. ఇళ్లలో మాత్రం మనం ముందు స్నానం చేసేసి మామూలు పూజలాగా చేసుకునే వాళ్ళం. అక్కడి నుంచి అక్కడికి 10 ఆ టైంకి అందరూ పెద్దలు అందరూ కూడా ఎవరో దంపతులు 2-3 కూర్చునేవారు కళ్యాణం చేయడానికి. ఆ వీధుల్లో ఉన్న పెద్దవాళ్ళు లాంటి పెద్దవాళ్ళు మిగిలిన వాళ్ళు అందరూ కూడా పెద్దవాళ్ళు కూడా వెళ్ళేవారు. కళ్యాణం అయిపోయిన తర్వాత భాస్కరరావు గారు చెప్పినట్టు పానకం ఇవన్నీ ఇచ్చేవారు. తర్వాత ఇప్పుడు కళాకారులు భాస్కరరావు గారు కళాకారులు అందరూ కూడా దీనికోసం ఎదురు చూస్తూ ఉండేవారు అన్నారు కదా. అదేంటంటే నాకు ఒక 12 ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే హరిశ్చంద్ర నాటకానికి వెళ్ళి నేను అక్కడ ఉండిపోయాను. అంటే మా ఇంటి దగ్గర ఉన్న పందిరి కాకుండా ఎక్కడో దూరంగా ఉన్న పందిరిలో హరిశ్చంద్ర నాటకం అంటే అది ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతే అర్ధరాత్రి వేళ మా నాన్నగారు వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. అంటే ఆ హరిశ్చంద్ర నాటకం ఎంతలా ఉందంటే మన మనసులు ఏదో గాంధీ గారి మనసు హరిశ్చంద్ర నాటకం విన్నాక సత్యమే అని చెప్పి అనుకున్నారన్నారు కదా. అది నిజంగా అలాగా కళాకారులు మరి వాళ్ళందరూ అస్తమానం తెల్లవారులు వేసే ప్రోగ్రామ్స్ అవి ఉండేవి కాదు. దీనికోసం వస్తే ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా కళాకారులని ఎంతో కొంత ఇచ్చి సన్మానం చేసేవారు. అలాగే హరిదాసులు వాళ్ళందరూ కూడా ఒక ఊరని కాదు కదా, మొత్తం దేశమంతా ఉంటుంది ఇలాగా. హరిదాసులని సన్మానించేవారు. అలాగే బుర్రకథలు చెప్పేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఈ ప్రతిరోజు భాస్కరరావు గారు అన్నట్టు పొద్దుట రాత్రి 8 గంటలు మొదలు 12 గంటల దాకా ఏదో ఒక ప్రోగ్రాం ఉండేది. దీనివల్ల ఏంటంటే ఐకమత్యం గ్రామం అంతా కూడా. ఇప్పుడు అసలు ఈ వీధిలో ఉన్నాము, అవతల వీధిలో ఎవరున్నారు, వీధి మాట అలా ఉంచండి, మన వీధిలోనే 2వ ఇంట్లో 3వ ఇంట్లో ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి వచ్చేసింది. అప్పుడు అలా కాదు, ఈ 9 రోజులు ఇలా కలిసిమెలిసి ఉండడం ద్వారా ప్రతి అందరూ మొత్తం ఊళ్ళో వాళ్ళు అందరూ కూడా ఫలానా సుబ్బారావు, ఫలానా భాస్కర్రావు, లేకపోతే ఫలానా అని చెప్పి ప్రతి వాళ్ళు అయ్యగారు, ఆ పంతులు గారని, లేకపోతే ఇంకొకళ్ళని, ఆ టీచర్ గారని, కర్ణం గారని, ముసవ్ గారని, ఇలా మొత్తం వాళ్ళ పత్ని అని, ఇలాగా ధర్మపత్ని అని, ఇలాగా అందరికీ కూడా తెలిసేది. పిల్లలందరూ కూడా ఎంతో ఐకమత్యంగా ఉండేరు. ఈ ఐకమత్యంతో అట్ల తద్దికి వాటికి ఆడేసి వాళ్ళంత ఆటలన్నీ కూడా ఆడేసుకునే వాళ్ళు అందరూ కలిపి.
ఇటువంటి ఐకమత్యం వచ్చింది. ఈ ఐకమత్యం ఇందాక ఫస్ట్లో భాస్కరరావు గారు చెప్పారు చూసారా, దేశం అంతా ఒకటని. ఇది ఏంటంటే ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతులు, సంస్కృతులు కాదు, ఎన్నో భాషలు, ఎన్నో మతాలు ఎన్నో ఉన్నా కూడా ఆసేతు హిమాచల దగ్గర నుంచి కింద సముద్రం కింద దాకా కూడా మొత్తం రామాయణం శ్రీరాముడు ఒక్కటే. అదే ఆయన చెప్పారు ఇందాక. శ్రీరాముడు మనకి మొత్తం హిమాలయాల దగ్గర ఉన్న వాడికి జై శ్రీరాము, కన్యాకుమారి దగ్గర ఉన్న వాళ్ళకి జై శ్రీరాము. దీనివల్ల ఏంటంటే మన సంస్కృతి యొక్క ఎక్కడ తెగిపోలేదు. ఎన్ని భాషలు ఉన్నా, ఎన్ని రకాలున్నా కూడా భిన్నత్వంలో ఏకత్వం ఉన్నది ఈ రామాయణం మూలంగా. మన రామాయణ మూలంగా, రామాయణ గ్రంథం మూలంగా, రామాయణం రాసిన ఆ వాల్మీకి ఆ మహర్షుల మూలంగా మన సంస్కృతి, భారతదేశ సంస్కృతి ఎప్పుడూ అఖండంగానే ఉంటుంది. అఖండంగా ఉండడానికి మనకి ఒక ఇదనమాట, ఒక సాధన, దైవికమైన సాధన రామాయణం. కళ్యాణం, సీతారాముల కళ్యాణం ఈరోజు జరుపుకుంటాం కదా, శ్రీరామనవమి నాడు. దీని వెనకాల ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఎందుకు జరుపుకుంటాము, ఏమిటి అనేది మీ అభిప్రాయాలు మీరు నాకు చెప్పండి. తల్లాప్రగడ భాస్కరరావు గారి మాటల్లో విందాం. శ్రీరామనవమి పందిళ్ళలో ప్రతి సంవత్సరం అనేక రాముని వివాహం జరుగుతుంది. కళ్యాణం వచ్చేస్తా రావడం కాదు. అది మనందరికీ ఎటువంటి స్ఫూర్తిస్తున్నాయంటే, భార్యాభర్తలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, తండ్రి కొడుకు ఎలా ఉండాలి, స్నేహితులు ఎలా ఉండాలి అని అన్నీ అటువంటి ఆలోచనలన్నీ కూడా అక్కడ మనకు తెలుస్తున్నాయి. అక్కడ తద్వారాగా మనం అవన్నీ కూడా ప్రతి వాళ్ళు జీర్ణించుకోవాలి. అదే భక్తి అనేది సాధారణంగా చూస్తే నేను మన ఆంధ్రప్రదేశ్కి ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి చాలా తేడా ఉంది. మన వాళ్ళు అయితే ఎక్కడ దేవుని దర్శనానికి వెళ్తే లాడ్జ్ బుక్ చేసి ఉందా, ఏసీ ఉందా లేదా, టికెట్ ఉందా లేదా, ఎంత టైం పడుతుంది అని చూసి వెళ్తున్నారు. నార్త్ ఇండియా అయితే కోట్లు కోకొలగా భోజనం ఉందా లేదా తెలియదు, వాళ్ళ దర్శనం ఎప్పుడు అవుతుందో తెలియదు, వాళ్ళ భోజనం ఎక్కడ ఉండాలో తెలియదు. వాళ్ళ పిల్లల్ని భుజాల మీద వేసుకుని జాతి పామర జాతి కాదు, డౌన్ ట్రాడని కాదు, అందరూ కూడా లక్షల మంది రాముడి గురించి వచ్చేస్తుంటారు. అది ఆ భక్తిని చూస్తే నాకు అంటే ఆడంబరం లేని భక్తి కనపడదు. మూఢభక్తి అంటాము, లేకపోతే ఆడంబరం లేని భక్తి. అది నాకు అక్కడ నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళు ఒక దగ్గర రామాయణం చదువుతుంటే రెండో పక్కన రామాయణం రామలీల జరుగుతూ ఉంటుంది. రామాయణం నాటకం వేస్తుంటారు క్యారెక్టర్స్. రాముడు గురించి చెప్తే రాముడు చేస్తాడు, లక్ష్మణుడు చేస్తాడు. ఇవన్నీ అక్కడ ఉన్నంత భక్తి మనలో చాలా తక్కువ నాకు అనిపిస్తుంది. సీతారాముల కళ్యాణం దాని గురించి కదా మీరు అడిగారు. ఇప్పుడు సీతారాముల కళ్యాణం అంటే వాళ్ళు ఆదర్శ దంపతులు. అంటే సీతారాముడు మొత్తం మన హిందూ ధర్మం మొత్తానికి ఆదర్శమైనటువంటి దంపతులు. రాముడు ఏకపత్ని వ్రతుడు. ఇప్పుడు చూడు, మన కల్చరు, మన యొక్క సంస్కృతి కొంచెం ఈ ఇంగ్లీషు వాళ్ళు, ఈ మహమ్మదీయులు అందరూ పరిపాలించి వెళ్ళిపోయిన తర్వాత అది ఏమైపోయిందంటే కొంచెం పొల్యూటెడ్ అయిపోయింది. దాన్ని మళ్ళీ దారిలో పెట్టాలంటే మనకి ఈ సీతారామ కళ్యాణాలు, రామాయణం, ఈ భారతం, ఇవన్నీ ఈ ధర్మాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి మననం చేసుకోవడం కోసం ఈ కళ్యాణం మళ్ళీ బాగా జరగవలసిన అవసరం ఉంది. తర్వాత పెద్దవాళ్లే కాకుండా చిన్నవాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇదేంటంటే దంపతులు ఎలా ఉండాలి, గృహస్థాశ్రమం దంపతుల మీదే కదా. ఇప్పుడు వివాహం చేసుకుంటున్నాం, వివాహం ప్రతి ఇంట్లోనూ పిల్లలకి మనం పెళ్ళి చేస్తాము. వాళ్ళిద్దరిని బట్టే వాళ్ళ యొక్క పిల్లలు, మన వంశం, మన యొక్క మొత్తం తర్వాత మనవలు, మన తరతరాలందరూ కూడా వాళ్ళని బట్టే ఉంటారు. ఆ దంపతులు, వివాహమైనటువంటి దంపతులు వాళ్ళు ఎలాగ ప్రవర్తించాలి,
భార్యతోటి భర్త ఎలా ఉండాలి, ఎంత న్యాయంగా, ఎంత ప్రేమగా, ఎంత బాధ్యతతోటి ఉండాలి. అలాగే భార్య భర్తని ఎలా చూసుకోవాలి అంటే చూడు, పతివ్రతలు అనేవారు. నా ఉద్దేశం ఏంటంటే పతివ్రతని అంటే అర్థం ఏంటంటే వాళ్ళకు కూడా ఎన్నో శక్తులు ఉండేవి. నేను మనసులో ఏమనుకుంటానంటే పతివ్రత అంటే మన సంస్కృతిలో, మన ధర్మంలో చంటి పిల్లాన్ని దేవుడి కింద చూడొచ్చు, లేకపోతే ఒక మనం నౌకరులా అనుకుని ఒక యజమాని కింద చూడొచ్చు, యజమాని కూడా దేవుడి కింద చూడొచ్చు. ఇలాగా ఎందులోనైనా మనం దేవుణ్ణి చూసుకోవచ్చు. అలాగే ఆ రోజుల్లో భార్య భర్తని అలాగా మానసికంగా అటువంటి భక్తితోటి ఉండేదన్నమాట. ఉండేసరికి మనకిప్పుడు దేవుని యొక్క భక్తితోటి మనకు ఎటువంటి శక్తి అయితే వస్తుందో అలాగా ఆవిడలో శక్తి వచ్చేసింది అనమాట. అది పాతివ్రత్యం అంటే అని నా ఉద్దేశం. అలా ఉండాలంటే మనం దంపతులు ఇద్దరిలో కూడా అటువంటి ఈ కలియుగంలో అంటే ఆ యుగంలో అంటే మ్యూచువల్గా ఉండాలి. పరిస్థితి వేరు. ఈ యుగంలో ఎలా ఉండాలంటే మనం అలా ఉండాలంటే వాళ్ళు మన యందు అలా ఉండాలి, మనం వాళ్ళ యందు అలా ఉండాలి. ఈ ధర్మాన్ని తెలియజేయడానికి పదే తెలియజేయడానికి ప్రతి శ్రీరామనవమికి మనం ఈ కళ్యాణం చేసుకుంటాం. దీనివల్ల మన సంస్కృతిలో ఈ కుటుంబ వ్యవస్థ పాడైపోకుండా ఉండాలనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దీనివల్ల మనకు ఏం తెలుస్తుందంటే హిందూ మతం కాదు ఇది, హిందూ ధర్మం. అంటే భార్య భర్తతో ఎలా భార్య భర్తలు ఎలా ఉండాలి, ఉద్యోగం చేసేవాడు ఎలా ఉండాలి, తర్వాత యజమాని ఆఫీసర్ ఎలా ఉండాలి, తర్వాత తండ్రి ఎలా ఉండాలి, కూతురు ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పేది మన ధర్మం. అంటే మన మతం కాదు కదా, అది ధర్మం అన్నమాట. ప్రతి వ్యక్తి నీ ధర్మం ఏంటి, నీ విద్యుక్త ధర్మం ఏంటి అని అడుగుతారు. అంటే ఏంటి, నువ్వు ఏ కర్తవ్యం ఎలాగ చెయ్యాలి అని అర్థం. అలాగే ఈ హిందూ సంస్కృతి ఇది అంతా కూడా మతం కాదు. మతం అంటే దీనికి ఎవరో ఒకడే తయారు చేసిన వాడు ఎవరో లేరు. దీని ఒక విధానం అన్నమాట. ఆ విధానం అనేది మనం ఏమనుకుంటున్నామంటే సిస్టమ్ అని అంటాము, లేకపోతే దాన్నే సంస్కృతి అంటున్నాం, దాన్నే మనం ధర్మం అంటున్నాం. ఈ ధర్మం అనేది అసలు హిందూ దేశంలో ఉన్న ప్రతి వాడు వేరే మతం అవని, కులం అవని, వాడు హిందూ అవని, ముస్లిం అవని, లేకపోతే రాముని కొలిచేవాడు అవని, ఎవరిని కొలిచేవాడైనా సరే ఈ ధర్మం మాత్రం ఇదే ఉండవలసిందే. అదే మన యొక్క సంస్కృతి. మీ టైంలో మీరు చూసిన శ్రీరామనవమియే కాదు, ఎన్నో ఉత్సవాలు అంటే శ్రీరామనవమి, వినాయక చవితి, ఇలాగ ఎన్నో ట్రెడిషనల్గా ఎన్నో ఫెస్టివల్స్ అవన్నీ చూశారు. చూసిన దానికి ఇప్పుడు మీరు చూస్తున్న దానికి జనరేషన్ గ్యాప్లో ఎన్నో 3-4 జనరేషన్స్ అయిపోయాయి మీ తర్వాత. ఆ 3-4 జనరేషన్స్కి గ్యాప్లో మీరు ఇప్పుడు చూస్తున్నది ప్రజెంట్గా మీరు చూస్తున్నది ఏంటి, మార్పు ఏమి రావాలి అనేది మీ మాటల్లో చెప్పండి. నువ్వు అడిగిన ప్రశ్నలోకి పండుగలు రూపురేఖలే మారిపోయాయి. పూర్వం దీపావళి అంటే నెల రోజులు 2 రోజులు డమ్ 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 అని ఎక్కడో ఒకటి చూసుకొని ధనమనం వినపడేవి. ఒకరోజు కూడా లేదు, గంట కూడా వినపట్లేదు. అలాగే అనేక పండుగలు ఎలిమినేట్ పోయినాయి. అనేక పండుగలు సక్సెస్ అయ్యాయి. తూతూ అయిపోయాయి. ఏవో బట్టలు చేసుకోవడం, బొబ్బట్లు తినడం, వెళ్ళిపోవడం పండుగ అంటే. పండుగ ఎందుకు చేసుకున్నారు పండుగ అనేది ఎవరికి తెలీదు. ఊరికే పండుగ వచ్చింది, పలానా పండుగ వినాయక చవితి అంటే ఓ పాడులు కట్టేసుకోవడం, ఉండ్రాలు తినడం, వెళ్ళిపోవడం. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాడు తెలుసుకోవట్లే. అది తెలుసుకునేట్టుగా చెప్పాలి పెద్దవాళ్ళు. ప్రతి పండుగ తగ్గ కూడా తీరుబడి ఇప్పుడు కాలమాన ప్రకారం కుదరకపోయినా కొంతవరకైనా ఆచరించాలి.
పిల్లలకి చెప్పాలి పండుగ యొక్క విశిష్టత ఏమిటి, ఎందుకు చేసుకోవాలి అని. పండుగ వచ్చిందంటే ఇల్లంతా శుభ్రం చేసుకునేవాళ్ళం. పండుగ లేకపోతే ఇల్లంతా శుభ్రం ఉంటుంది, ఎక్కడ 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 చెట్టు అక్కడే ఉంటుంది. నలుగురు పండుగ వల్ల నలుగురు కుటుంబ అందరూ కలిసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఎవరు కలవడం లేదు, ఎక్కడన్నా గెట్ టుగెదర్ లేదు. ప్రతి పండుగకి ఊరంతా వచ్చేవారు. దీపావళి వచ్చిందంటే ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఏ దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఆ ఊరు వచ్చేసేవారు. సంక్రాంతి అంతా అయితే ఇంక చెప్పకలే, మొత్తం అంతా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ వచ్చేసారు. ఇంకా కొడుకులు కోడలు అందరూ వచ్చేసారు. మొత్తం అంతా కలకలాడు, మొత్తం ఊరంతా కూడా ఎక్కడ కూడా ఖాళీగా ఉండేది కాదు. ఆ సంస్కృతి, సంక్రాంతి సంస్కృతి అంటే అంత ఆనందంగా ఉండదు. ఇప్పుడు ఏమీ లేదు. ఈ పండుగల గురించి ఎంత మాట్లాడుకున్నాం, ఎంతో మా ట్రైబ్లో ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉందని. రైటే, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అప్పుడు ఇంట్లో సరిపడే ఆదాయం వస్తూ ఉండేది. దానివల్ల మరి ఏ ఏ ఏ వాతావరణం ఏం మారిపోయిందో తెలియదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సంవత్సరాది ఉందనుకోండి, ఈ సంవత్సరాది అసలు సంవత్సరాది అనే తెలీదు పిల్లలకి. ఇప్పుడు మన పిల్లలకి, మన మనవలకి, మాకు ఇప్పుడు 80 ఏళ్ళు దాటున్నాయి. మా పిల్లలకి కొంత కాకపోతే కొంత, మా దాంట్లో సగం మూడొంతులు ఎంతో వచ్చింది. వాళ్ళ పిల్లలు అంటే నా మనవలు. ఈ మనవలలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఏదో నెలకి 1,00,000 రూపాయలు 50,000 అలా తెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు నేను చాలా కుటుంబాల్లో చూస్తున్నాను, మా ఇల్లే అని కాదు, ఎక్కడ దేవుడు అనేది లేదు. ఒక దీపం పెట్టుకోవడం అదే ఉండాలా, మనసులో ఉండాలి అంటారు. మనసులో ఉండడం అంటే అది మనసులోకి ఎలా వస్తుంది? ముందు బియ్యం కడిగి ఎసరు పెట్టి అన్నం వండితే కదా అన్నం అవుతుంది. అన్నం ఉంది కదా, ఇంకా బియ్యం కడగడం ఎందుకంటే ఎలా కుదురుతుంది? అలా కుదరదు కదా. అందుకని ముందు భక్తి, వాళ్ళు కొంచెమైనా భక్తి వాతావరణంలో ఉండాలి. అదొకటి. ఆ పిల్లలు అలా ఉంటున్నారు. ఇంకొకటి చాలా విచారకరమైనది ఏంటంటే జనవరి 1 అని చెప్పి డిసెంబరు ఆఖరి రోజు అర్ధరాత్రి ఈ పిల్లలందరూ కూడా, ఈ చిన్న చిన్న యువకులు ఒక్కటని అనొద్దు, యువతులు మరీ ఎక్కువ. ఇప్పుడు నేను చాలా వరకు చూస్తున్నాను. వీళ్ళందరూ కూడా అది ఆనందం అంటే నాకు ఆనందంలాగా అనిపించలేదు. అదో రకమైన చాలా, దాన్ని చెడ్డ మాట అనకూడదు ఇప్పుడు దీంట్లో, నేను అలాగ అనిపించింది. అది అస్సలు మన హిందూ ధర్మం కాదు, మన హిందూ సంస్కృతి కాదు, మన దేశానికి నప్పదది. ఏంటంటే ఎంతో ఇష్టంగా అర్ధరాత్రి దాకా తిరగడం, అటు తిరగడం, ఇటు తిరగడం, అలవాటు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఏదో కొంచెం తాగడం, లేకపోతే ఇవన్నీ చేసి ఏదో అవుట్లు అవి ఇవి పేల్చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. ఇది తగ్గించేసుకుని దేవుడి దయ వల్ల నా ఉద్దేశంలో పిల్లలందరూ కూడా ఈ సంవత్సరాది అనేది మనది, మన ధర్మం ప్రకారం వచ్చేది, దాన్ని చేసుకోవడం. ఒకవేళ ఆ రోజు చేసుకోవాలన్నా కూడా దీపాలన్నీ పెట్టి కొవ్వొత్తులు ఆర్పేసుకోవడం కాదు. దీపం పెట్టుకోండి, మన మనసులో కూడా వెలుగు వస్తుంది. అంతేగాని ఆర్పేసుకుంటే వెళ్ళాము. అది పిల్లల్లో మార్పు వచ్చేలాగా తల్లిదండ్రులు కూడా, ముఖ్యంగా పెద్ద వాళ్ళు చెప్తున్నారు. ఈ కోటేశ్వరరావు గారు, ఇలా ప్రవచనకారులు వాళ్ళు కూడా కొంతమంది చెబుతున్నారు. పద్మాకర్ గారు ఇలాంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, అంతా పాఠశాలల మీద లేకపోతే వాతావరణం మీద వదిలేయకండి. ముందు కుటుంబంలో మీ తల్లిదండ్రులు పిల్లల్ని పెంపకంలోనే మార్పు తెచ్చుకోండి మీరు అని చెప్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు మేము ఎంత బాగా పెంచేస్తున్నామో మేము పిల్లల్ని అస్సలు కాలు కింద పెట్టనివ్వట్లేదు, వాడికి అంత బాగా చూసేస్తున్నాం, వాడికి కావాల్సిన డబ్బులు ఇచ్చేస్తున్నాం, లేకపోతే వాడికి కావాల్సిన చదువు చదివించేస్తున్నాం, ఫారిన్ ఎడతానంటే పంపించేస్తున్నాం అంటున్నారు. అది ప్రేమ అనుకుంటున్నారు తల్లిదండ్రులు. అది నిజంగా కూడా నిజమైన ప్రేమ కాదది. ఆ పిల్లలు తల్లిదండ్రులను ఎలా చూడాలి? మనం పెద్ద అయ్యాక మన ఇంట్లో ముత్తాతో ఎవరో ఉంటే వాళ్ళని ఎలాగ చూడాలి? పెద్దవాళ్ళదే ఎంత మనం ఎలా ఉండాలి అంటే, భక్తి చేసి రోజు పూజ చేసేయమని కాదు. ఇవన్నీ పూజ, దేవుడు ఇవన్నీ ఎందుకంటే అటువంటి భావం. ఇప్పుడు
దేవుణ్ణి నమ్మనివాడు ఉన్నాడు అనుకోండి, అక్కడికి వెళ్ళి ఏదో తప్పు చేసేయాలంటే వెళ్ళి చేసేస్తాడు. దేవుణ్ణి నమ్ముతున్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఉన్నాడో లేదో దేవుడు వదిలేండి, ఉన్నాడు నమ్ముతున్నవాడు ఉన్నాడు అనుకోండి, వెళ్ళి అమ్మోయ్ ఆడికి వెళ్ళి ఆ పని చేస్తే మనకు దేవుడు క్షమించడేమో అని భయపడతాడు. అలాగా చిన్నప్పటి నుంచి పిల్లలకి దేవాలయానికి తీసుకెళ్ళండి, మంచి మంచి వాళ్ళ ఈ ప్రవచనకర్తలు లేకపోతే ఈ ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు చెప్పేటువంటివన్నీ వినిపించండి. వాళ్ళకి ప్రేమతోటి, తల్లిదండ్రుల యొక్క ప్రేమతోటి చిన్నప్పుడు తయారు చేసిన వ్యక్తిత్వమే వ్యక్తిత్వము. మీరు తర్వాత పాఠశాలలో కానీ లేకపోతే ఇంకో చోట కానీ చెప్పిన వ్యక్తిత్వాలు సరిగ్గా నిలబడవు. ముందు ఆ వ్యక్తిత్వాన్ని మీరందరూ తల్లిదండ్రులందరూ కూడా డెవలప్ చేయండి. దాన్నే సంస్కృతి అంటున్నాం. పిచ్చివాళ్ళం మేము. ఆ సంస్కృతిని బాగా నిలబెట్టండి అంటే అర్థం ఏంటంటే మీ పిల్లల్ని మీరు చక్కని పౌరులుగా, చక్కని కొడుకుగా, చక్కని కూతురుగా మీరు పెంచండి అని నా ఉద్దేశం అన్నమాట. తల్లిదండ్రులు చెప్పినంటే విద్య బాగా చదువుకో, నీట్గా ఉండు, ధర్మంగా బతుకు అని. అలా బతికితే మాకు సంతృప్తి, అలా బతికితే మాకు నువ్వు నివాళులు అర్పించినట్టు లెక్క, మమ్మల్ని గౌరవించినట్టు లెక్క అని అనుకొని వాళ్ళు అలా క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ ఎప్పుడైతే చెప్పారో మొత్తం దేశం అంతా నాశనమే. ఇప్పుడు పిల్లల్ని చక్కగా పెంచుతున్నామని తల్లిదండ్రులు అంటున్నారు. పిల్లలు కూడా మనం ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడితే అబ్బా మా అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం అండి, ఎంత ఇష్టమో అంటున్నారు. నిజంగా ఇష్టం ఉండొచ్చు, కానీ ఇష్టం ఎలా ఉండాలి? ఇప్పుడు తల్లికి రోజు లేవగానే దేవుడికి దండం పెట్టుకో, లేకపోతే రోజు స్నానం చేశాక చిన్న దేవుడి దగ్గర దీపం పెట్టుకో, పూజ చేసుకోవడం. ఆవిడ అసలు పుట్టాక తల్లి ఈ పిల్లాడు పుట్టాక ఇప్పటి వరకు రోజు పెడుతోంది దీపం. అలా పెట్టడం ఆవిడకి ఎంతో ఇష్టం. అలా ఇష్టమైనప్పుడు ఆ కూతురు, కోళ్ళు, ఆ కొడుకు మరి వాళ్ళు కూడా దాన్ని ముందుకు తీసుకెడితేనే కదా తల్లి అంటే ఇష్టం అని అనిపిస్తుంది. తల్లికి కూడా ఎంతో సంతోషపడుతుంది. తల్లి సంతోషపడటానికి ఆ పని చెయ్యాలి కదా, చెయ్యట్లేదు, చెయ్యాలి. అదే అసలైన ప్రేమ. అలాగే తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి రూపాయి ఎంత కష్టపడి అప్పటి నుంచి వాళ్ళ జీతాలంతా వేరు. వీళ్ళు ఇప్పుడు పిల్లలు సంపాదిస్తున్న దాంట్లో ఒక నెల జీతం అంత ఉండేది ఏడాదిది. అలాంటిది వాళ్ళు ఎంతో జాగ్రత్తగా వాళ్ళని అంత పెద్దగా చదివించి వాళ్ళకంత మంచి ఉద్యోగాలు వచ్చేలాగా తండ్రి చేశాడు. తండ్రి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి ఉన్నాడు. ఎక్కడ ఎటువంటి చెడ్డ గుణాలు లేకుండా, ఏమీ చెడు అలవాట్లు లేకుండా ఉన్న మూలంగా నువ్వు ఈ రోజున ఈ కొడుకులు, ఈ కూతుళ్ళు వీళ్ళందరూ కూడా ఇంత అభివృద్ధిలోకి వచ్చారు. ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటేనే కదా తండ్రిని కొడుకు ప్రేమిస్తున్నట్టు. ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అంటే ఏం లాభం? అది నేర్చుకోవాలని యువతులు కానీ, యువకులు కానీ, చిన్నపిల్లలు కానీ అది నేర్చుకోవాలని నా కోరిక. తల్లిదండ్రులు కూడా చేతనైనంత వరకు వాళ్ళని అలా పెంచాలని నా కోరిక. మర్యాద పురుషోత్తం ఆయనకి రాముడికే వచ్చింది. మర్యాద పురుషోత్తం ఎవరంటే రాముడే. రామాయణంలో ఇవన్నీ అన్నీ ఆ పాత్రలో రాముడు నటించిన పాత్రలన్నీ కూడా మేము ఇప్పుడు చెప్పిన కల్చరే. ఇప్పుడు మేము చెప్పింది ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అది తెలుసుకుని అలా వ్యవహరించండి బాబు అని చెప్పడం మా ఉద్దేశం. రామాయణంలో ఇవన్నీ ఉన్నాయి. అది రామాయణం ఇప్పుడు మేము చెప్పాం. ఇప్పటిదాకా సుమన మాట అడుగుతుంది, మేము చెబుతూ ఉన్నాము మాకు తెలిసినంత వరకు. ఇవన్నీ కూడా రామాయణం అనుకుంటున్నాం. చూడండి, రామాయణంలో పురుషోత్తముడు అంటే పురుషుడు అంటే మన వేదాల ప్రకారం దాని ప్రకారం ఒకటే. స్త్రీ పురుషుడు రెండు ఒకటే. ధర్మాలు ఇద్దరికీ ఎవరి ధర్మాలు వాళ్ళకన్నీ పాలించవలసిందే. ఇప్పుడు రామాయణం అనేది సీతారాముడు వీళ్ళ యొక్క ధర్మం, భర్త భార్య యొక్క ధర్మం అని చెప్పుకున్నాం కదా, అది రామాయణంలోది. అలాగే అన్నదమ్ములతో ఐకమత్యం రామాయణంలోది. అలాగే ప్రజల్ని సంఘాల్లో ఎలా మెలగాలి అన్నది రామాయణంలోది. తర్వాత యజమాని నౌకర్ని ఎలా చూడాలన్నది రామాయణంలోది.
అలాగే గురువు ఎవరి కర్తవ్యం వాళ్ళు ఎలాగ చేయాలి, గురువు ఇంకా అసలు లేని ధర్మం లేదు. అవన్నీ కూడా మేము ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని ఇలా పెంచండి అంటున్నాం. ఎలా పెంచండి? రామాయణంలో ఉన్న ధర్మాలు ప్రకారం పెంచితే చాలు. అన్ని దాంట్లోనే ఉన్నాయి. అటువంటి రామాయణం మీ సుమన వల్ల మేము ఈ రోజుని దాన్ని తలుచుకున్నాం. తర్వాత ఈవేళ శ్రీరామనవమి చాలా పవిత్రమైన దినం. ఈ రోజున శ్రీరాముడి గురించి మేము ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నామంటే ఆ దేవుడు లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి ఆశీర్వదిస్తాడు. అందులో మేమందరం కూడా ఉంటాము. అదే మా యొక్క జై శ్రీరామ్.